హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డోస్ ఆఫ్ యశు. 4 days గ్యాప్ తర్వాత యాక్చువల్ గా సిరీస్ స్టార్ట్ చేసి 4 days గ్యాప్ ఇచ్చాను. ఈ రోజు నైట్ షిఫ్ట్ చూసుకొని వచ్చి పొద్దున్నే స్వామి పూజ కంప్లీట్ చేసుకొని బేగూరు దగ్గర ఉన్న శివాలయం దర్శించాలని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే దాని మధ్య ఇన్స్టాలో కొంచెం ఎవరో పెట్టుంటే చూశాను. అది దాదాపు 1300 సంవత్సరాల క్రితం దంట. దాని డీటెయిల్స్ కొంచెం నేను దాని మీద ఒక ఆసక్తితో కొంచెం చూస్తే అది కొంచెం వాస్తవాలు చూసాను. దాని మీద పంచలింగేశ్వర స్వామి అనేసి చాలా డీటెయిల్స్ వచ్చాయి దాంట్లో. సో దాన్ని డైరెక్ట్ గా ఎక్స్ప్లోర్ చేసి మనం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడి అయితే చాలా పురాతనమైంది, అది గ్యారంటీ ఉంది. ఈ రోజు వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎలా ఉంది, ఏంటి, అసలు అది ఎక్కడి నుంచి అంటే ఏ ఇయర్ లో గుడి ప్రారంభించారు, ఏందని దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. చలో బేగూర్. ఇది గుడి ఎంట్రన్స్. ఇది ఉత్తర గాలి గోపురం. ఈ గుడిని దాదాపు 843 నుంచి 870 అంటే మితిమార్గ డైనాసిటీ కింగ్ రాజులు పరిపాలించే టైంలో కట్టారని వినికిడి. దీని లోకల్గా నాగనాథేశ్వరాలయం అని పిలుస్తారని ఇక్కడ వినికిడి. అండ్ ఈ టెంపుల్ని ఈరయ్యప్ప మితిమార్గ 2 అంటే 907 నుంచి 921 ఆ టైంలో కట్టారని ఇక్కడ శిలాశాసనాలపైన చదవడం జరిగింది. నేను లాస్ట్లో దీని ప్రూఫ్స్ అంటే మన బెంగళూరు సిటీ వాళ్ళు డెవలప్ చేసినప్పుడు దీని ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి అక్కడ. దాని మీద చదివాను నేను. దాన్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. బేగూర్ని అప్పట్లో బేహూర్, వేప్పూర్, బేంపూర్ అని 3 పేర్లతో పిలిచేవాడు. ఇప్పుడు కాలానుగుణంగా మారుతూ అది ఈరోజు బేగూరుగా మారింది. ఇంకా అలా చూసుకుంటూ పోతే ఇది చోళ డైనాసిటీ, కోసల డైనాసిటీ అండ్ విజయనగర ఎంపైర్ వాళ్ళ రాజ్యంలో వాళ్ళ రాజ్యాలలో భాగంగా ఉండేది ఇది. దీని గురించి ఎవరికైనా క్లియర్గా తెలుసుకోవాలన్న వాళ్ళకి నేను ఆ పిక్స్ వరకు సపరేట్గా ఫోటో తీసి లాస్ట్లో అప్లోడ్ చేస్తాను. మీకు వీలుంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అప్పటి కాలం నుంచి ఉన్న లిపిని చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అప్పట్లోనే బండరాళ్ళ మీద చెక్కడం కానీ, రాయడం కానీ. కమింగ్ టు ద మెయిన్ పార్ట్, ప్రాచీనమైన గుడి అన్నాను కదా, 1300 ఏళ్ళ నాటిది అని. ఇదే ఆ ప్రాకారం. ఈ గుడి ప్రాకారం అప్పట్లో 1300 ఏళ్ళ నాటిది అని ఒక శిలాశాసనంలో చూశాను. అంటే దాదాపు 890 ఆ టైం నాటిది అని పక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి మంచి ప్రూఫ్స్తో వీళ్ళు ఇక్కడ ఒక పోర్ట్ కూడా ఏర్పరిచారు. లాస్ట్లో మీకు క్లియర్ ఫోటో నేను మీకు అందుబాటులో పెడతాను, వెనకాల వస్తుంది. ఈ వీడియో అయిపోయినా కానీ లేదా సపరేట్ ఫోటోగా అప్లోడ్ చేస్తాను. టైం ఉంటే వెళ్ళి చూడండి. నేను చెప్పిన వాటికి ఎంతవరకు నిజాలు, ఎంతవరకు ఏంటని మీకు అర్థమవుతుంది. చివరిగా వస్తే ఇక్కడ మన విఘ్నేశ్వరుడు, వినాయకుడు యాక్చువల్గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఉండాలి. నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను ఆల్మోస్ట్. ఇక్కడ చూసారంటే బిల్వపత్రం అని అంటారు దీన్ని. మారేడు చెట్టు శివుడికి ఎంతో ప్రీతికరమైన చెట్టు అని.